నీ అనుభవాలు ఎలా ఉన్నాయి? ఎలాంటి స్థితిలో నీవు ఉన్నావు? ఎలాంటి అనుభవంలోనికి నీవు వెళ్ళాలి? వచ్చే పొద్దా పోయే పొద్దా? మన జీవితానికి రేపటి దినం అనేది ఏంటిది? పోయే పొద్దు. బాగా తెలుసు కదా అందరికీ. పోయే పొద్దులో నీవు ఎలా ఉండాలి? ఇప్పటికన్నా పాదాలు తాకావా? ఇప్పటికన్నా ముఖ దర్శనము కలిగిందా? ఇప్పటికన్నా దైవిక శక్తితో నింపబడ్డావా? ఇప్పుడన్నా దైవికమైన స్వరాన్ని వినుచున్నావా? వినే అనుభవంలో నీవు లేకపోతే ఇప్పటికైనా మారండి. మారాలి. ఏదో గుంపు వచ్చారు, చెప్పుకుంటూ వెళ్ళిపోదాం, గంట ఉంది కాబట్టి చెప్పాలి, అరగంట ఉంది కాబట్టి చెప్పాలి, ఇది అస్సలు అవసరమే లేదు. నా జీవితము దేవుని కొరకు సమర్పించుకున్నటువంటి అనుభవాలు, ఎన్నో శ్రమల గుండా వెళుతున్నటువంటి అనుభవాలు, దేవుని యొక్క వాక్యము మాత్రమే ప్రకటించడానికి దేవుడు సిద్ధపరిచి ఉంచాడు. అది కోపమా, కష్టమా, నష్టమా, శ్రమ, వాక్యపు వెలుగులో పరిశీలన చేసుకున్న తర్వాత ఇది కరెక్టా కాదని తెలివి కలిగిన వారు, చదవగలిగిన వారు చాలామంది ఉన్నారు కనుక